వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సిద్ధాంతి గారు అప్లోడ్ చేసే ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు. మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియజేయండి. గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2020 సంవత్సరం జూలై నెల రాశి ఫలాల్లో భాగంగా సింహరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. సింహరాశి అనగానే మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి దాన్ని సింహరాశి కింద పరిగణిస్తాం. ఈ సింహరాశి వారికి ఈ మాసం ప్రధాన గ్రహాలైనటువంటి రవి, బుధ, రాహువులు లాభస్థానంలో సంచరిస్తున్నారు. దశమ స్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. పంచమ స్థానంలో గురుడు సంచరిస్తున్నాడు. 6ంట శని సంచారం చేస్తున్నారు. ఇవన్నీ మంచి పాజిటివ్ పాయింట్స్ కింద చెప్పవచ్చు. ఈ అన్ని గ్రహాల యొక్క అనుకూలత సింహరాశి వారి మీద ఈ మాసం చాలా స్పష్టంగా ఉంది. అయినప్పటికీ కూడా ఒక పెద్ద లోపము, దోషము ఈ మాసంలో ఏమిటంటే వీళ్ళకి అష్టమ స్థానంలో మీనరాశిలో కుజుడు సంచరించటం వలన కొన్ని తీవ్రమైనటువంటి వ్యతిరేకమైన ఫలితాలు ఈ మాసంలో సింహరాశి వాళ్ళకి వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. అయితే ఈ గ్రహస్థితుల్ని పరిశీలించిన మీదట ముఖ్యంగా ఈ మాసమంతా ఉన్నటువంటి కాలసర్ప దోషం ఏదైతే ఉందో అది సింహరాశి వాళ్ళ మీద ఖచ్చితంగా పనిచేస్తుంది. ఈ గ్రహస్థితుల్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత ఈ మాసంలో దాదాపుగా 90 నుంచి 95% వరకు సింహరాశి వాళ్ళకి అత్యంత శుభ ఫలితాలు అనేటువంటివి ఈ మాసంలో ఏర్పడుతున్నాయి. అంటే ఎక్కువ శాతం వ్యక్తిగత జాతకాలని పరిశీలించిన తర్వాత చెప్పాలి అనేటువంటి విషయం ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగత జాతకం అనేటువంటి దాన్ని పక్కన పెట్టేటట్లయితే ఈ రాశి ఫలాల్లో సింహరాశి వాళ్ళకి ఈ మాసం అత్యంత శుభప్రదంగా గడుస్తుందని చెప్పటంలో సందేహం లేదు. అయితే ఏ విషయంలో నెగిటివ్ పాయింట్స్ వస్తాయి, ఏ విషయంలో ప్రమాదాలు జరుగుతాయి, ఏ విషయంలో ఇబ్బందులు వస్తాయి అనేటువంటి విషయం గురించి కూడా ఇప్పుడు మీకు నేను కూలంకషంగా తెలియచేస్తాను. సహజ సిద్ధంగా మంచి అధికారంతో, గంభీరమైనటువంటి స్వరంతో, గంభీరమైనటువంటి మనస్తత్వంతో నిజాయితీగా ఉండేటువంటి సింహరాశి వాళ్ళు సహజంగానే ఎవరి దగ్గర నాకు ఈ సహాయం కావాలి, నాకు చేసి పెట్టండి అని అడిగేటువంటి ఆలోచన, మనస్తత్వం లేనటువంటి సింహరాశి వాళ్ళకి ఈ మాసం పట్టిందల్లా బంగారంలాగా గడిచిపోతుంది. గతంలో అంటే దాదాపు 4-5 నెలల క్రితం వరకు, 6-7 నెలల క్రితం వరకు కూడా కొన్ని సందర్భాల్లో బంగారం పట్టుకున్న మట్టి అయిపోయిన పరిస్థితి ఉంది. కానీ ఈ మాసానికి వచ్చేటప్పటికి సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా మట్టి పట్టుకున్నా కూడా బంగారం అయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఎంతో కాలంగా మా జీవిత లక్ష్యాలు చేరుకోవాలి, నా గోల్స్ ఇవి, నేను జీవితంలో ఇది సాధించాలి అనుకునేటువంటి ఆరాటం కలిగినటువంటి సింహరాశి వాళ్ళకి, అత్యంత తీవ్రంగా పోరాటం చేసి అలసిపోయినటువంటి సింహరాశి వాళ్ళకి ఈ మాసం అత్యంత శుభ ఫలితాలు అనేటువంటివి రావటం సంతోషాన్ని కలుగు చేస్తుంది. రుణం ఏదైతే గతంలో చేసి ఇబ్బందులు పడున్నారో దాదాపుగా ఈ మాసంలో అది తీర్చుకోగలుగుతారు, లేదా పూర్తిగా తీర్చుకోగలిగిన దానికి తగినంత ప్రణాళికని ఏర్పరచుకోగలుగుతారు. అయినప్పటికీ ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్న స్థాయిలో కూడా కుజగ్రహ సంచారం రీత్యా కొద్దిపాటి ఇబ్బందులుంటాయి, పనుల్లో ఆటంకాలుంటాయి. ఈ కాలసర్ప దోషం జరగటం వలన ఈ సింహరాశి వాళ్ళకి పనుల్లో ఆటంకాలు కలుగుతాయి, అనుకోని అవమానాలు, అడ్డంకులు కూడా ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక నేను చెప్పబోయేటువంటి పరిహారాలు చేయండి. దానివల్ల ఈ కొద్దిపాటి నెగిటివ్స్ కూడా పోయేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది. ఇకపోతే సింహరాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య అవగాహన చాలా బాగుంది. గతంలో చేసిన రుణాలు తీరుస్తారు, ధనలాభం బాగుంది, ఆర్థికాభివృద్ధికి బాట వేసుకోగలుగుతారు. చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఎవరు ఏ వృత్తి చేసినా, ఎవరు ఏ ఉద్యోగం చేసినా, ఎవరు ఏ వ్యాపారం చేసినా కూడా వాళ్ళ స్థాయిలకి తగినట్లుగా
మంచి టెక్నికల్ అడ్వాన్స్డ్ స్టేజ్లో అంటే అడ్వాన్స్డ్గా ఉండి ఈ టెక్నాలజీ పరంగా చక్కగా వాళ్ళ వృత్తి ఉద్యోగ వ్యాపారాలని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. అంతేకాకుండా చక్కటి ఆర్థిక లాభాన్ని కూడా పొందగలుగుతారు. డాక్టర్సు, లాయర్సు, ఇంజనీర్సు వంటి స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళకి వాళ్ళ ప్రొఫెషన్స్లో మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. రాజకీయ నాయకులకి మంచి పదవీ యోగం ఉంది. ప్రజాకర్షణ పెరుగుతుంది, జనాకర్షణ పెరుగుతుంది. అధికార పక్షంలోనూ అలాగే గతంలో నమ్మి వారితో పాటు ఉన్నటువంటి రాజకీయ నాయకుల యొక్క ప్రోద్బలం వల్ల, మిత్రుల వల్ల, రాజకీయ మిత్రుల వలన ముఖ్యంగా మంచి అవకాశాలు ఏర్పడతాయి. ఎవరైనా సరే నామినేటెడ్ పోస్టులు కానీ ఏదైనా సరే పదవులు కానీ కోరుకున్న వాళ్ళు సింహరాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ మాసంలో గనక ఎవరినైనా సరే ఈ పదవుల కోసం అడిగేటట్లయితే ఈ మాసంలో తప్పకుండా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మధ్యవర్తి పరిష్కారాల రీత్యా కానీ అలాగే కోర్టు తీర్పుల రీత్యా కానీ గత సంవత్సరం కొద్దిగా ఇబ్బంది పడిన పరిస్థితులు ఉన్నాయి. ఆ ఇబ్బందుల్లోంచి ఈ మాసంలో పూర్తిగా బయటికి వస్తారు. తల్లిదండ్రుల నుంచి అలాగే పుట్టినటువంటి సంతానం నుంచి ఒకానొక సమయంలో తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ఎదుర్కొన్నటువంటి సింహరాశి వాళ్ళు, గతంలో ఈ ఇబ్బందులు పడినటువంటి వాళ్ళు ఈ మాసంలో చక్కటి కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. కుటుంబంలో మిమ్మల్ని అందరూ గుర్తించి గౌరవించేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది. అయితే ధనమూల మిదం జగత్ అంటే డబ్బే అన్నిటికీ పరమావధి అనేటువంటి విషయం మరొక్కసారి రుజువు చేసుకుంటారు. అదే విషయాన్ని ఖచ్చితంగా గుడ్డిగా నమ్మేటువంటి పరిస్థితులు ఉంటాయి. గతంలో జాలి, దయ ఇటువంటి లక్షణాలన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా వాటి వల్ల ప్రయోజనం ఉంటుంది, కానీ అది ఐహికానికి పనికిరాదు, ఆధ్యాత్మికానికి మాత్రమే పనికొస్తుంది అనేటువంటి విషయం మరొక్కసారి మీకు ఈ మాసంలో తేటతెల్లమవుతుంది. అంటే జాలి, దయ గుణంతో 10 మందికి సాయం చేసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి సింహరాశి వాళ్ళు పొగడ్తలకి పొంగిపోయి అవసరమైతే షూరిటీ సంతకాలు కూడా పెట్టి వాళ్ళ డబ్బులు కూడా వీళ్ళు కట్టే మనస్తత్వం ఉన్నటువంటి సింహరాశి వాళ్ళు ఈ జాలి, దయ వీటి వల్ల నమ్మిన వాళ్ళు రహస్య శత్రువులు కుట్రలు చేసి వీళ్ళని అనేక రకాలైన విషయాల్లో ఇరికించి ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాల్లోంచి బయటపడతారు. బయటపడి మీరు తెలుసుకున్నటువంటి నగ్న సత్యం మరొక్కసారి చెప్పేటువంటి విషయం ఏంటంటే ధనమూల మిదం జగత్, అన్ని బంధాలు ఆర్థిక బంధాలే. ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుని కించిత్ వైరాగ్య ధోరణికి గురవుతారు. ఈ మాసం అత్యంత యోగ్యమైన కాలం. రాశ్యాధిపతి అయినటువంటి రవి లాభస్థానంలో బుధుడితో కలిసి ఉండటం వలన ముఖ్యంగా కాంట్రాక్ట్స్ చేసే వాళ్ళకి, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి, అధికారులకి అందరికీ కూడా మంచి యోగ్యమైన కాలంగా ఈ మాసాన్ని చెప్పవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి వారు కోరుకున్న ప్రదేశానికి ఖచ్చితంగా ట్రాన్స్ఫర్స్ అవుతాయి. ప్రమోషన్స్ కూడా వచ్చేటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది. అలాగే ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి ఈ మాసం అత్యంత అనుకూలమైనటువంటి మాసంగా చెప్పవచ్చు. అంతేకాకుండా సంతానంలో మగ సంతానం ఎవరికైతే ఉంటారో వాళ్ళు మంచి పురోభివృద్ధిని ఈ మాసంలో సాధిస్తారు. వాళ్ళకి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు. గతంలో ఎంత కష్టపడ్డా ఫలితం దక్కలేదు, ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా ఏ రకమైనటువంటి ప్రయత్నం కూడా సఫలీకృతం కాలేదు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చినాయి, నేను ఎన్నుకున్నటువంటి వ్యవస్థలో చాలా లోపాలున్నాయి, ఆ లోపాల రీత్యా నేను చాలా ఇబ్బందులు పడ్డానని మానసికంగా గతంలో భావించినటువంటి సింహరాశి వాళ్ళకి ఈ మాసంలో మంచి ఊరట లభిస్తుంది. జీవితంలో పొందాలనుకున్నటువంటి లక్ష్యాలు, చేరుకోవాల్సినటువంటి గమ్యాలు చేరుకోవటానికి ఈ మాసంలో మంచి అనుకూలత ఉంది. కనీసం ఈ మాసంలో ఆ గమ్యానికి అనుకూలంగా మొదటి ఘట్టాన్ని పూర్తి చేయటం అనేటువంటిది కూడా ఖచ్చితంగా జరుగుతుంది. ఇకపోతే ఈ సింహరాశి వాళ్ళకి అన్ని రకాల బాగుందని చెప్పాం. విద్యార్థులకు కూడా యోగ్యమైన కాలం. ఏ వృత్తి చేసేవాళ్ళైనా, స్వయం వృత్తి చేసేటువంటి రైతులు, డాక్టర్లు, రాజర్లు ఎవరైనా సరే వాళ్ళందరికీ కూడా మంచి యోగ్యమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. అయితే కొన్ని దోషాలు ఉన్నాయన్నాం. అదేమిటంటే మొట్టమొదటిది కాలసర్ప దోషం. ఈ కాలసర్ప దోషానికి ఖచ్చితంగా శాంతి పరిహార క్రియలు పాటించండి. ఒకవేళ అది కుదరని పక్షంలో రాహువుకి, కేతువుకి మినువులు, అలసందలు దానం ఇయ్యండి.
మొన్న సూర్యగ్రహణం అనేటువంటిది ఏర్పడింది. ఆ ఏర్పడినటువంటి సూర్యగ్రహణం కోసం ఈ సింహరాశి వాడిని పరిహారాలు చేసుకోమన్నాం. అప్పుడు చేసుకుంటే సరే, ఒకవేళ చేసుకోని పక్షంలో ఈ మాసంలో అయినా సరే ఈ సూర్యగ్రహణ దోష పరిహార శాంతులు చేయండి. కనీసం ఆదిత్య హృదయం పారాయణ చేయండి. ఈ సూర్యగ్రహణంలో ఈ ఏర్పడినటువంటి కొద్దిపాటి ఇబ్బందులు కూడా ఈ పరిహారం వలన తొలగిపోయేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది. ఇక అష్టమకుజ సంచారం వలన ఈ సింహరాశి వాళ్ళకి కొంచెం హై మిడిల్ ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ బీపీ వంటి సమస్యలు, షుగర్ వంటి సమస్యలు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. అలాగే కొద్దిగా చిన్నవాళ్ళకి రక్త సంబంధమైన సమస్యలు, దెబ్బలు తగలటం, వాహనాల మించి పడటం, ఇటువంటి చిన్న చిన్న శస్త్రచికిత్సలు కానీ జరిగేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. అది వాళ్ళ వ్యక్తిగత జాతకరీత్యా తెలియజేయవలసి ఉంటుంది. కనుక ఈ కుజగ్రహ అనుగ్రహం ఒక్కటే ఈ మాసం సరిగ్గా లేదు. కాలసర్ప దోషం అనేటువంటిది ఒకటి ఉంది. కనుక ఈ కుజగ్రహ దోష పరిహారానికి ముఖ్యంగా ఈ మాసంలో ప్రతి మంగళవారం నియమాలు పాటించండి. మంగళవారం ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో అర్చన చేయించండి. అలాగే మీ దగ్గరలో ఉన్న గోశాలలో కానీ, మీ దగ్గరలో ఉన్న గోవులకి కానీ నానబెట్టిన కందులు మంగళవారం పూట తినిపించండి. అలాగే కొంత బెల్లం ముక్క కూడా పెట్టగలిగేటట్లయితే ఈ కుజగ్రహ దోష శాంతి అనేటువంటిది జరుగుతుంది. కనుక నేను చెప్పినటువంటి పరిహారాలన్నింటినీ పాటించి సింహరాశి వాళ్ళు ఈ మాసంలో అత్యంత యోగ్యదాయకమైనటువంటి కాలాన్ని ఆర్థికాభివృద్ధితో బాగుండాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.